హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను పదండి. ఫస్ట్ కరివేపాకు, బిర్యానీ సరుకులు, ఫ్రైడ్ ఆనియన్స్, 1 టమాటో, 1 ఆనియన్, పచ్చిమిర్చి, బాస్మతి రైస్, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పెరుగు అండ్ ఆయిల్. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే మటన్ తీసుకోవాలి. మటన్ మనం చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. సో పసుపుని యాడ్ చేయడం అని ఏంటంటే నీసు వాసన అనేది రాదు. సో తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పెరుగు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 3 యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ అనేది మనం 1 అవర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో మనం 3 లేదా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ 3 వేసాను అనుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేశాను. ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా 1 టమాటో, 1 ఆనియన్ చెప్పాను కదా, అవి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్ ఏంటంటే కొంచెం బిగ్ సైజ్, మరియు బిగ్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని 1-2 పచ్చిమిర్చి ఈ విధంగా చీరికల్లో తీసుకోవచ్చు, లేదంటే మిడిల్లో కట్ చేస్తైనా వేసుకోవచ్చు. తర్వాత టమాటో కూడా 1 టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. 1 టమాటో యాడ్ చేసేసిన తర్వాత ఆ విధంగా మనం బాగా మగ్గిపోయేంత వరకు మనం మగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి మటన్ అయితే మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి కుక్కర్లో. సో ఇందులో మనం ఇంకా ఉప్పు, కారం ఏం వేయాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అవన్నీ వేసి మ్యాగ్నేట్ చేస్తాం కాబట్టి. సో ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు. ఇలాగ మనం కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాక చికెన్ మసాలా 1 స్పూన్ అండ్ గరం మసాలా 1/2 టీ స్పూను యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను అవి యూజ్ చేస్తాను అన్నమాట. అవి యాడ్ చేసేసిన తర్వాత కొంచెం బాగా తిప్పేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఆ గ్లాస్ కొలతతో అయితే నేను వేసుకున్నానండి 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి. సో ఈ విధంగా నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసిన వాటర్లోనే మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ బిర్యానీ సరుకుల ప్యాకెట్ ఉంటుంది కదా, సో అందులో బిర్యానీ ఆకులు ఇస్తారు. బిర్యానీ ఆకులు 4, లవంగాలు 2 లేదా 3, దాల్చిన చెక్క 2 అండ్ యాలక్కాయలు ఉంటాయి కదా, సో అవి 2 యాడ్ చేసి, ఇంకా జాజికాయలు, పువ్వులు, ఇంకా చాలా సంథింగ్ ఇస్తారు. అవి నేమ్స్ కొన్ని తెలియదు అనుకోండి. సో మనకి బిర్యానీ ప్యాకెట్స్లో వాళ్ళు ఇస్తారు కాబట్టి ఏమి ఇచ్చారో అవన్నీ వేసుకుని, అందులో సాల్ట్ అది ఉంటుంది, అది వద్దు, ఓకేనా. నెక్స్ట్ అయితే మనం రైస్ అయితే మనం హాఫ్ బాయిల్ చేసేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నాం కదా 3 విజిల్స్ వచ్చేంత వరకు, అది మనం ఈ విధంగా బాండి తీసుకుని అందులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ఈ విధంగా పైన గార్నిష్ని చేసేసుకుని, అప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం చూడండి, ఆ హాఫ్ బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే కనుక మనం ఇందులో మొత్తం మంచిగా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మంట అయితే. సో ఈ విధంగా మొత్తం గార్నిష్ని చేసినట్టు మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి, హాఫ్ బాయిల్ అయిన రైస్ని. ఇప్పుడు దానిపైన మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని మనం దానిపైన వేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ మీకు కొత్తిమీర, పుదీనా ఇంకేమన్నా ఉంటే కనుక మీరు వేసుకోవచ్చు. ఏమన్నా అంటే ఏమీ కాదు, ఓన్లీ పుదీనా లేదా కొత్తిమీర, కరివేపాకు. నాకు ఇక్కడ పుదీనా, కొత్తిమీర లేక నేను కరివేపాకు అయితే వేసుకున్నాను. 3 మీరు ఏదైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. సో ఈ విధంగా నేను వేసేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసి బరువైంది ఏదైనా పెట్టాలండి. సో నేను ఇక్కడ ఏంటంటే శనక్కాయలు ఉంటాయి కదా మనం నూరుకునేది, ఆ శనక్కాయల రాయలు 2 ఉంటే కనుక ఆ 2 నేను పెట్టేసుకున్నాను. నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే తీసుకునేది హెల్త్కి మంచిది కాదని ఇక్కడ నేను పసుపు ఉంటుంది కదా, చిటికెడు వాటర్లో పసుపు యాడ్ చేసి ఈ విధంగా వేసుకున్నా.
సో తర్వాత అలా పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ తీసేసుకున్న తర్వాత ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఈ విధంగా అయితే ఉందండి లుక్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే అది ఉడికినప్పుడు కూడా చాలా బాగా స్మెల్ వచ్చిందండి, తినేయాలన్నంత స్మెల్ వచ్చింది, చాలా బాగుంది. సో నేను ఇక్కడ చూడండి గరిటెతో తిప్పుతున్నాను ఉడికిందా లేదని. ఇక్కడ ఇదైతే ఫైనల్గా ఉడికిపోయిందండి, చాలా బాగుంది. నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు, 10 to 15 మినిట్స్ అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తానని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.